హాయ్ అండి, హలో, వెల్కమ్ టు యాటిట్యూడ్ ఆఫ్ గ్రాటిట్యూడ్. ఈ వీడియో చేయడానికి చాలా రీజనే ఉంది, కానీ చాలా ఫన్నీ రీజన్ అనమాట. సో చెప్తే మీకు కూడా నవ్వు వస్తుంది. నాకు కొంతమంది మెసేజెస్ చేస్తున్నారు, ఏమనంటే అడ్వాన్స్డ్ టెక్నిక్స్ని మీరు దయచేసి యూట్యూబ్లో పెట్టకండి, అప్పుడు మీకు పాపం తగులుతుంది అండ్ శాపం కూడా తగులుతుంది అనేసి. సో నాకు ఒకటి అర్థం కాలేదు, క్రియేషన్ బుక్ని ఎలా రాయాలి, పోనో 100% ఎందుకు వెంటనే పని చెయ్యదు, ఓకే. అండ్ నెక్స్ట్ వచ్చేసి మేనిఫెస్టేషన్స్ చేసేటటువంటి టెక్నిక్స్ కానీ, మెడిటేషన్ టెక్నిక్స్ కానీ, చక్రాస్ చెప్పేది కానీ, ఇలా ఏవైతే ఉన్నాయో. అండ్ నెక్స్ట్ వచ్చేసి చెట్టుకి మనకి ఉన్నటువంటి సంబంధం ఏంటి, కుబేర మంత్ర అంటే ఏంటి, దీస్ కైండ్ ఆఫ్ ఏవైతే అడ్వాన్స్డ్ టెక్నిక్స్, అండ్ శివుడిని బేస్ చేసుకుని ఒకటి, కాళికామాతని బేస్ చేసుకుని ఒకటి, ఇలాంటి టెక్నిక్స్ ఏవైతే ఉన్నాయో వాటిని నాకు బయటకు చెప్పొద్దు అని చెప్పేసి వాళ్ళు అడిగి ఉంటే బాగుండేది, రిక్వెస్ట్ చేసి ఉంటే బాగుండేది. ఇక్కడ ఏమైందనంటే అలా చెప్పేస్తే మేమేలా సంపాదించుకోవాలి, మీకు శాపం తగులుతుంది, పాపం తగులుతుంది అనేసి. సో ఒక్కటి నిజంగా ఇప్పుడు నాకు ఈ వీడియో చేస్తుంటే కూడా నవ్వు ఎందుకు వస్తుంది అని అంటే, అసలుకి ఇది మా హీలర్ చెప్పినప్పుడు మాకు హ్యాపీగా అనిపించింది. మళ్ళీ ఇలాగా యూట్యూబ్లో చూసేస్తుంటే బాధగా అనిపిస్తుంది, మేము డబ్బులు పెట్టి కొనుక్కున్నాము అని అన్నారు. నాకు కూడా అర్థం కాలేదు, అక్కడ వచ్చినట్టు కొన్ని మెసేజెస్లో హీలర్ పెట్టారా లేకపోతే హీలర్ దగ్గర నేర్చుకున్నటువంటి స్టూడెంట్ పెట్టారా నాకు తెలియలేదండి. కానీ ఒక్కటి గుర్తుపెట్టుకోండి, ఇలాంటి ఫన్నీ మెసేజెస్ ఇంకొకసారి నాకు పెట్టకండి. నేను ఖచ్చితంగా నాకు ఏదైతే ఉందో కోర్స్, నాకు ఏదైతే వచ్చో, ఏదైతే యూట్యూబ్ వీడియోలో చెప్తే అర్థం కాదో వాటిని క్లాసెస్లో చెప్తాను. ఏవైతే యూట్యూబ్ వీడియోలో చెప్పినా కూడా అర్థమవుతాయి అనిపిస్తుందో వాటిని మాత్రం ఖచ్చితంగా నేను యూట్యూబ్లోనే చేస్తానండి. ఇక ఒకవేళ మీరు నేర్చుకున్నటువంటి హీలర్ దగ్గర ఇలాంటి కోర్సెస్ అట్లా ఉంటే, అమ్మ నీకు సంతోషమే కదా, ఒక్క నిమిషం నువ్వు పాయింట్ ఆలోచించి చూడు, నేను ఫ్రీగా చెప్తే నీకు ఆ డబ్బులు కలిసి వచ్చినట్టే కదమ్మా. సో అప్పుడు నువ్వు ఈజీగా నేర్చుకోవచ్చు కదా. నీకు ఎక్కడి నుంచో చెప్పేసారి, ఎవరియో చెప్పారంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మా హీలర్స్ అనే వాళ్ళకి వేరే వాళ్ళ మెసేజ్లు చూసి వాటిలో అందులో చెప్పుకొని దాన్ని మళ్ళీ వీడియో చేసే అంత టైం ఉండదమ్మా. ఎందుకంటే మాకు స్టూడెంట్స్ ఉంటారు, మేము కూడా క్లాసెస్ చెప్తాము, పొద్దున్న నుంచి సాయంత్రం వరకు వాళ్ళతోనే ఉంటాము. సో మాకు ఆ ఛాన్స్ లేదు. సరే, ఒకవేళ మీరు పెట్టిన వాళ్ళు హీలర్ అయ్యి ఉంటే, ఇన్ కేస్ మీరు కనుక హీలర్ అయ్యి ఉంటే దయచేసి మీ యొక్క మైండ్ సెట్ని మార్చుకోండి అమ్మా, ఓకే. హీలింగ్ ప్రాసెస్ అనేది ఎప్పుడు, ఎవరి ద్వారా, ఎక్కడ, ఎలా జరగాలి అనేది కంటిన్యూస్గా యూనివర్స్ ఇచ్చేటటువంటి ఇంటెన్షన్, అది ఒక స్పిరిట్ ఎనర్జీ ఇచ్చేటటువంటి ఇంటెన్షన్ అండి. ఇప్పుడు నేను చెట్టుతో ఎలా ఉండాలి చేశాను అని అంటే, ఎస్ అండి, చెట్టు గురించి, 5 ఎలిమెంట్స్ గురించి, అలాగే మెడిటేషన్స్ గురించి, వీటన్నిటి గురించి ఇక్కడనే కాదు, ఏ టెక్నిక్ నేర్పించేటటువంటి హీలర్ దగ్గరికి వెళ్ళినా కూడా 5 ఎలిమెంట్స్, హోపోనోపోనో అండ్ యూనివర్సు, స్విచ్ వర్డ్స్, లేకపోతే స్విచ్ ఫేజెస్ అండ్ టెక్నిక్స్ లేకుండా ఎవరు నేర్పించారు. అండ్ మోర్ ఓవర్ మేమందరము నార్త్ నుంచి నేర్చుకుని వచ్చిన వాళ్ళం కనుక ఉంటే కనుక ఖచ్చితంగా మీకు మ్యాక్సిమము 20% సేమ్ మెటీరియల్, సేమ్ కైండ్ ఆఫ్ టెక్నిక్స్ కానీ ఎవ్రీథింగ్ అందులో ఉంటాయండి. ఇప్పుడు నేను ఒకటే చెప్తున్నాను, మీరు మీ హీలర్ దగ్గర నుంచి నేర్చుకుని ఉంటే ఫస్ట్ మీ గుణాన్ని మార్చుకోండి తల్లి. ఇది మంచిది కాదు. ఒకళ్ళు ఫ్రీగా నేర్చుకున్నా లేకపోతే డబ్బులు కట్టి నేర్చుకున్నా కూడా ఒకళ్ళ మీద చాడీలు చెప్పుకునేటటువంటి తత్వం మీకు ఉండొద్దు. ఎందుకంటే మీరేమనుకుంటారు అంటే, నేను ఇలా చెప్పేశాను కాబట్టి మొత్తం మారిపోతుంది అది ఇది అని మీరు అనుకుంటారు. కానీ అలా కాదు తల్లి. అమ్మాయో అబ్బాయో నాకైతే తెలియదు, కానీ పెట్టిన వాళ్ళు మెసేజెస్ చాలా పెట్టారు నాకు. సో ఎప్పుడైతే మీరు అలా ఆలోచిస్తారో, మీ సబ్కాన్షియస్ బ్రెయిన్ ఏదైతే ఉంటుందో మీరు అనుకుంటారు వేరే వాళ్ళని, మనం ఇట్లా చెప్పేసాం ఇంకా మానేస్తారు అది ఇది అనేసి. ఏవైతే శాపము, పాపము, అసలు అంటే ఏంటో తెలుసా తల్లి నీకు? శాపం అంటే ఏంటి, పాపం అంటే ఏంటి? నీ సబ్కాన్షియస్ బ్రెయిన్లో నువ్వు ఏదైతే ప్రతిదీ వేరే వాళ్ళ దగ్గర నుంచి నెగిటివ్గా చూసి నీ బ్రెయిన్లో వేసుకుంటావు అదే శాపం. అది నీకు ఇంప్లిమెంట్ అయ్యి నీ లైఫ్లోకి వస్తుంది చూసావా, అదే పాపం. అంతేగాని ప్రత్యేకించి పాపము, శాపము, పుణ్యము, నరకము ఇలాంటివి ఏమీ లేవండి, ఓకే. మన బ్రెయినే మనం ఏదైతే ఆలోచిస్తామో దాని గురించి క్లియర్గా చెప్తుంది. మీరు ఇలా చెయ్యొద్దు అని మీ అంతరాత్మ చెప్తూనే ఉంటుంది, కానీ మీరు చేస్తారు.
ఒకవేళ మీరు స్టూడెంట్ అయి ఉండంటే ఫ్రీగా నేను చెప్తున్నానుకో సంతోషించి చక్కగా మీరు కూడా టెక్నిక్స్ని యూజ్ చేయండి. ఒకవేళ మీరు హీలర్ అయి ఉంటే దయచేసి సబ్జెక్ట్ అనేది అనంతం అండి. మన యొక్క యూనివర్స్లో సబ్జెక్టు అనంతము. అసలుకి అక్కడ ఎన్ని ఉంటాయో మనకు కూడా తెలీదు. మనం యాజ్ ఎ హీలర్స్గా కొన్ని లక్షల పోస్ట్ నేర్చుకుంటూ ఉంటాము. ఎక్కడ క్లాసెస్ చెప్పాలి, ఎక్కడ టెక్నిక్స్ని యూజ్ చేయాలి అంత తెలిసిన తర్వాత అంటే కరెక్ట్గా మనం ఇలాంటి పనులు చేస్తూ ఉంటే మనం మన గురువుల్ని అవమానించినట్టేనండి. ప్లీజ్ దయచేసి అలా ఉంటే కనుక రియల్లీ ఐఎమ్ రిక్వెస్టింగ్ యూ, మీరు మార్చుకోండి. మారాల్సింది మీరు. ఓకే, నన్ను ఫాలో అయ్యేటటువంటి సబ్స్క్రైబర్స్ కాదు, వాళ్ళకు కూడా ఏం పని లేదు, ఫ్రీగా వస్తే వద్దు. కొన్ని వర్డ్స్ యూజ్ చేశారనమాట, నాకు అలా ఇష్టం లేదు. వాళ్ళని కూడా మీరు అనడం, నా సబ్స్క్రైబర్స్ని ఏమని అనడం కూడా నాకు అస్సలకి నచ్చలేదండి. దయచేసి అనొద్దు. నాకేంటంటే నా తత్వం మాట్లాడేటప్పుడు కూడా నేను చాలా జాగ్రత్తగా మాట్లాడతాను. ఒకప్పుడు వేరు, ఇప్పుడు వేరు నేను. సో అండ్ నెక్స్ట్ వచ్చేసి మీరు డిసైడ్ చేసుకోండి అమ్మా, నన్ను ఏం చేయమంటారు? టెక్నిక్స్ పెట్టమంటారా? అడ్వాన్స్డ్ టెక్నిక్స్ వద్దంటారా? ఎందుకంటే మీరు ఏమో ఇంకెంతమంది ఎలా ఫీల్ అవుతున్నారు. నాకైతే ఎప్పుడు కూడా నేను ఎలా ఆలోచిస్తానంటే అండి, మేము అంటే స్పెషల్లీ ఇప్పుడు నేనున్న పొజిషన్లో నా గురువుగా ఎవరైతే ఉన్నారో ఆమెకు కూడా ఒక ఛానల్ ఉన్నది. ఆ ఛానల్లో ఆమె చెప్తున్నవి నేను అసలు చెప్పకూడదు అనుకున్నాను. స్పెషల్లీ ఆమె రేకీలో చాలా చెప్తారు. సిద్ధ అనేసి సిద్ధ యోగాకు సంబంధించినటువంటి డాక్టర్ అండ్ శైలజ గారండి. ఓకే, డాక్టర్ అండ్ శైలజ గారు, ఆమె చాలా అంటే చాలా అసలు ఈ లా ఆఫ్ అట్రాక్షన్ అంటే ఎవరికి తెలియని టైంలోనే ఆమె ఈ క్లాసెస్ని నేర్పించారు. ఒకప్పుడు నాకు ఆమె వర్చువల్ గురువు. సో అందుకని ఆమె రేకి ఏదైతే నేర్పిస్తారో, ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు ఆమె వేదిక్ స్విచ్ వర్డ్స్ నేనే చెప్తున్నాను కదండి, వెళ్ళండి ఆమె దగ్గరే నేర్చుకోండి. నేను చెప్పనండి, నా క్లాసెస్లో యాజ్ ఏ గురువుగా ఆమె చెప్పేవి ఏది కూడా నేను దయచేసి ఒకటో రెండో స్విచ్ వర్డ్స్ లేకపోతే ఒకటో రెండో, నేను రేకీలో ఓన్లీ మనీ రేకీ మాత్రమే చెప్తానండి. ఆమె రేకీలో అన్ని లెవెల్స్ చెప్తారు మీకు. ఓకే, నెక్స్ట్ సిద్ధ యోగా అనేది ఆమె చెప్తూ ఉంటారు యాజ్ ఏ గురువు అనమాట నాకు ఆమె. ఓకే, నేను ఆమె చెప్పేది చెప్పకుండా ఉండాలి అని చెప్పేసి నేను నా క్లాసెస్లో కానీ ఎక్కడా కూడా ఆమె చెప్పే టాపిక్స్ దేని గురించి మాట్లాడను. ఒకవేళ అనుకోకుండా యాజ్ పర్ టెక్నిక్ కనుక నాకు వస్తే నేనేం చేస్తానంటే ఒకటో రెండు చెప్పేసి వదిలేస్తానమ్మా. నేనే ఇప్పుడు నాకు ఇప్పుడు గురువైనా ఎవరైనా యూట్యూబ్ ఛానల్ వచ్చేటప్పటికి ఛానల్ ప్రకారం అది కాంపిటీషన్. బట్ యాజ్ ఏ గురు శిష్యుల్లాగా ఆమె అంత పెద్ద ఆవిడ, నేను గుర్తున్నానో లేదో కూడా నాకు తెలీదు. నేను ఏ రోజు ఎవరికి కనిపించలేదు. ఓకే, ఎప్పుడైనా సరే ఆఫ్లైన్లోనే ఉంటాను నేను ఎప్పటికీ కూడా. సో చాలా తక్కువ మందికి నేను కనిపిస్తూ ఉంటాను. డాక్టర్ ఎన్ శైలజ గారు క్లాసెస్ జాయిన్ అవ్వండి, నేనే చెప్తున్నాను కదా. ఆ తర్వాత వచ్చేసి అంటే ఆమెకి ఉన్నటువంటి నాలెడ్జ్ ఉంది చూసారండి, అది అనంతం. ఆమె ఫస్ట్ హీలర్. నిజం చెప్పాలంటే నేనే చెప్తున్నాను కదా, ఫస్ట్ హీలర్ ఎవరనంటే డాక్టర్ ఎన్ శైలజ గారు తెలుగులో మనకి పరిచయం చేస్తుంది. దాని తర్వాత అనంత కృష్ణస్వామి గారు అనే ఒక ఆయన ఉన్నారు, ఆయన సెకండ్ అండి. ఓకే, ఆయన మొత్తం ఈ సబ్జెక్ట్ని అంటే ఈమె పరిచయం చేస్తే ఆయన ఎలివేట్ చేశారు, ఆయన అనంత కృష్ణస్వామి గారు అని చెప్పేసి. సో దాని తర్వాత మా అందరికీ అప్పటికీ తెలుసు, అంటే నేను యాక్చువల్గా సేమ్ వాళ్ళలాగానే నార్త్లోని అండ్ తమిళనాడు సైడు, కాఠ్మండు సైడు, నెక్స్ట్ ఉత్తరాఖండ్ సైడు, వీటి సైడ్ నుంచి నేర్చుకుంటూ వచ్చాను అనమాట నేను. సో అండ్ ఇంకొకటి కొన్ని కోర్సెస్ వచ్చేసి ఫారెన్ నుంచి నేర్చుకోవడం వల్ల కొన్ని మా అందరికీ మ్యాచ్ అవుతాయి, కొన్ని మాకు అసలు మ్యాచ్ కావు. రేకి అనేది ఎక్కడైనా సరే వాళ్ళ తీసుకునేటటువంటి దాని మీద డిపెండ్ అయ్యి ఆ పద్ధతుల్ని వాళ్ళు నేర్పించే విధానం ఉంటుందండి. సో నేను ఇంత ఓపెన్ అప్గా వీళ్ళు ఉన్నారండి అనేసి నిజంగానే ఆయన దగ్గర నేను ఎప్పుడు ఏ క్లాస్ వినలేదండి. అనంతకృష్ణ స్వామి గారి వీడియోస్ చూడడం తప్ప, అది కూడా వెరీ స్టార్టింగ్ స్టేజ్. వన్స్ నేర్చుకోవడానికి మనం ఒక క్లాస్లో జాయిన్ అయ్యామంటే అక్కడే సరిపోతుందండి. ఇక నేను రికమెండ్ చేసేది మీకు హిందీ బాగా వస్తే కనుక మితేష్ కట్రీ గారు, ఆ తర్వాత వచ్చేసి వాళ్ళ వైఫ్ గారు కూడా అనమాట. ఆమె అసలు అద్భుతంగా చెప్తారండి. హోపోనోపోనోలో వాళ్ళకి అసలు తిరిగే లేదు. నిజం చెప్పాలంటే మనం ఇప్పుడు ఎవరైతే ఎక్కడి నుంచి అయితే మనం నేర్చుకుంటున్నాం ఒరిజినల్ హోపోనోపోనోని వాళ్ళు చాలా అడాప్ట్ చేసుకొని, జాయ్ విఠల్ గారు కానీ ఎవరైనా సరే అండి, మనం వాళ్ళందరి కూడా నేర్చుకోవాలండి. మీకు ఒక్కసారి ఈ వీడియోస్ వేరే వాళ్ళు ఆన్ చేస్తూ ఉంటే తెలుస్తూ ఉంటుందన్నమాట. సో మితేష్ గారిని నేను చాలా గౌరవిస్తానన్నమాట. ఆయన్ని కూడా, ఆయన వాళ్ళ వైఫ్ ఇందు గారు,
మీకు హిందీ వచ్చి ఇంగ్లీష్ వచ్చి బాగా వచ్చు అని అనుకుంటే అటు కూడా వెళ్ళి నేర్చుకోండి అమ్మా. ఏముంది, ఎక్కడైనా ఒకటే కావాలండి, లైఫ్ చేంజ్ అవ్వాలి. మనం ఒకసారి ఒక హీలర్ దగ్గరికి ఒక వీడియో పెట్టుకుని చూస్తున్నామంటే యూట్యూబ్లో, లేదా క్లాస్లో జాయిన్ అవుతున్నామంటే చేంజ్ అన్న అవ్వాలి లైఫ్, లేకపోతే మైండ్ అన్న చేంజ్ అవ్వాలి. ఈ రెండిట్లో ఒకటి మాత్రం ఖచ్చితంగా జరుగుతుందండి. ఇది మాత్రం నేను స్ట్రాంగ్గా చెప్పగలుగుతాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి మీరు డిసైడ్ చేసుకోండి, నన్ను చెప్పమంటారా వద్దంటారా. ఎందుకంటే ఇలాంటి మెసేజెస్ అన్ని పెడుతూ ఉంటే రేపు మిగతా పార్టిసిపెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు డిస్టర్బ్ అవుతూ ఉంటారనమాట. సో ఓకే, దిస్ ఈస్ ద థింగ్ అండి. మీరు ఎక్కడ నేర్చుకుంటారనేది ముఖ్యం కాదు. హీలర్ కూడా మీకు బాగా అంటే నాకు తెలిసినంత వరకు కరెక్ట్ హీలర్స్ ఎవరు కూడా వాళ్ళ స్టూడెంట్స్కి చెప్తారు, మీరు వేరే వాళ్ళ మాటలు పట్టించుకోవద్దు, వేరే వాళ్ళని అనొద్దు, ఎప్పుడు కూడా వేరే వాళ్ళకి సంబంధించి మన బ్రెయిన్లోకి తీసుకోకూడదని ఎవరైతే చెప్తారో దే ఆర్ కరెక్ట్ హీలర్స్ అని నా దృష్టిలో. ఎందుకంటే నేను అలాగే నేర్చుకున్నాను. ఓకేనండి, ఇంకా ఈరోజు టెక్నిక్ ఏంటంటే లెఫ్ట్ సైడ్ ఆఫ్ యువర్ బాడీ. అంటే నేనైతే ఇదిగో చేతి మీద రాసుకుంటున్నాను, చూపిస్తున్నాను కదా. ఇది ఏంటంటే మనీ హీలింగ్ కోడ్ అండి, 5207418008. ఓకే, 5207418008 మీ యొక్క లెఫ్ట్ సైడ్ ఆఫ్ యువర్ బాడీ మీద రాసుకోండి. ఓకే, ఇది లెఫ్ట్ సైడ్ ఆఫ్ యువర్ బాడీ. ఈ ప్లేస్లో అయినా రాసుకోవచ్చు తల్లి, ఎవరైనా సరే. లేదు అని అంటే ఇంకేదైనా సరే, చేతి బ్లౌజ్ ఆ ప్లేస్లో రాసుకోవచ్చు, లెఫ్ట్ సైడ్ ఆఫ్ యువర్ లెగ్లో ఎక్కడైనా రాసుకోవచ్చు అండి. ఈ హీలింగ్ కోడ్స్ అయితే రాసుకోండి. ఓకే, ఈ స్విచ్ వర్డ్ వచ్చి ఎవరికైనా జాబ్ కావాలి అనుకుంటే కనుక ఫైండ్ డివైన్ జాబ్ అని చెప్పేసి స్విచ్ వర్డ్ని యూజ్ చేసుకోండి. అంటే నన్ను చాలామంది ఏమడిగారంటే జాబ్ కోసం ఎక్కువ మంది అడుగుతున్నారు. సరే, వాళ్ళ కోసం కొన్ని ఏమంటారు స్విచ్ వర్డ్స్ అన్నీ చెప్దాము అనేసి. ఓకే, ఈ స్విచ్ వర్డ్ ఫర్ జాబ్ అండి. దీన్ని ఏం చేయాలంటే ఎప్పుడైనా స్విచ్ వర్డ్స్ గుర్తుపెట్టుకోవటమ్మా, ఎక్కువ మోర్ అండ్ మోర్ 108 టైమ్స్ చాంటింగ్ చేయండి. ఓకే, 108 టైమ్స్. మీకు ఏ జాబ్ కావాలో పైన హెడ్డింగ్ పెట్టండి. హెడ్డింగ్ పెట్టిన తర్వాత ఈ ఫైండ్ డివైన్ జాబ్ అని ఉంటుంది కదా, 108 టైమ్స్ రాసుకుంటూ వెళ్ళండి. ఓకేనా. అండ్ వన్ మోర్, ఎక్కడైనా రెసిస్టెన్స్తో ఆగిపోయి ఉంటే కనుక రిలీజ్ రెసిస్టెన్స్ ఆన్ అనేటటువంటి స్విచ్ వర్డ్ని చదువుకోండి. ఓకే, అండ్ మధ్యలో ఆగిపోయిన దానికి ఇంకొకటి కూడా చదువుకోవచ్చండి, మూవ్ ఆన్ హాఫ్ వే. ఓకే, మూవ్ ఆన్ హాఫ్ వే అండి, HA. ఇది రాస్తున్నప్పుడు నాకు కొంచెం సరిగా రాదు. మూవ్ ఆన్ హాఫ్ వే అనేటటువంటి స్విచ్ వర్డ్ని మీరు జాబ్ కోసం యూజ్ చేయండి అమ్మా. ఓకే, మధ్యలో అంటే ఇప్పుడు ఆఫర్ లెటర్ రావాలి, లేకపోతే ఇంకా వెయిటింగ్ చేస్తున్నాం అలా అనుకునేటప్పుడు. ప్రమోషన్ ఏదన్నా కావాలి అనుకుంటే కనుక స్లో కేర్ టుగెదర్ క్లైంబ్ లేట్ కామా లిఫ్ట్. ఓకే, కైండ్ డివైన్. చాలా రోజుల నుంచి కనుక మీరు ఏదైనా ప్రమోషన్ కోసం వాటి కోసం ఆలోచిస్తూ ఉన్నారు, ఎప్పుడు వస్తుంది అంటే ఒక్కటండి, స్విచ్ వర్డ్స్ చేసిన, హీలింగ్ కోడ్స్ చేసిన, గ్రావియో కోడ్స్ చేసిన, లేకపోతే ఎనర్జీ సర్కిల్స్ చేసిన, ఏదైనా సరే. ఇప్పుడు మీరు దీన్ని ఎనర్జీ సర్కిల్ కూడా మార్చుకోవచ్చు అనమాట. ఇక్కడ ఏం చేయాలంటే మీ ఒరిజినల్ నేమ్ ఏదైతే ఉంటుందో దాన్ని ఇక్కడ మీ నేమ్ రాసుకోండి. ఓకే, ఇది మీరు ఎనర్జీ సర్కిల్ కూడా మార్చుకోవచ్చు. ఇలా నేమ్ రాసిన తర్వాత ఓన్లీ క్లాక్ వైజ్లోనండి, ఓన్లీ క్లాక్ వైజ్లో. ఇక్కడ నాకు కెమెరా అడ్డొస్తుంది కాబట్టి ఇట్లా కరెక్ట్గా రాసుకోండి అమ్మా. ఇది మధ్యలో గ్యాప్ ఎక్కడ రాకూడదు సర్కిల్కి. ఇక్కడ మీ నేమ్ రాసుకోండి. ఓకే, దాని కింద వచ్చేసి 741 అనేసి ఒక నెంబర్ రాసుకోండి. ఏదైనా సరే స్పీడప్ చేయడానికి ఈ స్విచ్ వర్డ్స్ మీకు బాగా యూజ్ అవుతాయి. పైన మీరు ఏం రాసుకొని ఇదేం చేయాలంటే ఇట్లా రౌండ్గా కట్ చేసిన తర్వాత ఏదైనా గోడకి స్టిక్ చేయాలి. ఆ గోడ ఎట్లా ఉండాలంటే దాని ఆపోజిట్లో లైక్ ఏమి అంటే ఒక దగ్గర ఒక 3 to 4 feet వరకు ఏమీ ఉండద్దు అనమాట. అంటే ఇది ఎక్కడికో మూలకి దాక్కున్నట్టుగా ఉండకూడదు. ఇప్పుడు అద్దం ఉందనుకోండి, అద్దం పక్కన అంటించుకోండి. ఎందుకంటే మీరు రోజు చూస్తూ ఉంటారు కదా, చూసినప్పుడు మీకు అది ఈజీగా చూసుకోవడానికి, అది మళ్ళీ దాన్ని తలుచుకోవడానికి వాటికి ఇది యూజ్ అవుతుంది అనమాట. దీన్ని మీరు లెఫ్ట్ సైడ్ ఆఫ్ బాడీలో రాసుకోవడానికి ఉండదండి, ఎందుకంటే ఇంత పెద్ద స్విచ్ వర్డ్ రాసుకుంటే వింతగా చూస్తారు మనల్ని. ఓకే, సో అప్పుడు మీరు ఏం చేయొచ్చు అంటే ఓన్లీ 741 అని కూడా రాసుకోవచ్చమ్మా. అండ్ ఇందాక నేను చెప్పాను కదా, అలాంటి చిన్న చిన్న స్విచ్ వర్డ్స్ ఫైండ్ డివైన్ జాబ్ అలాంటివి ఏమన్నా ఉంటే కనుక
అలాంటిని రాసుకోవచ్చు. అది కూడా కొంచెం ఎవరికి కనిపించకుండా రాసుకోండి. ఎందుకు అని అంటే లైక్ ఎప్పుడైనా మనం జాబ్ గురించి కానీ ఏదైనా మంచి విషయం గురించి కానీ చేస్తున్నప్పుడు మనల్ని అర్థం చేసుకునే వాళ్ళకన్నా కూడా మనల్ని ఏంటి స్విచ్ వర్డ్ అంట, ఏదో అబ్బో మంత్రాలు పనిచేసే మంత్రాలు అవ్వలేదు ఇప్పుడు స్విచ్ వర్డ్ అంట, దిస్ కైండ్ ఆఫ్ అనే మనుషులు కూడా ఉన్నారు. ఇప్పుడు చూడండి, మీ హీలర్స్ అయినా మాకే ఇలా కూడా అనుకుంటారా అంటే వాళ్ళు డబ్బులు పెట్టి నేర్చుకున్నారు కాబట్టి మేము ఫ్రీగా చెప్పకూడదు, మా డబ్బులన్నీ మీరు వేస్ట్ చేసేస్తున్నారు, మాకులాగా నేర్చుకోనివ్వకుండా చేస్తున్నారు, మీకు పాపము శాపము అంటే ఏంటో తెలియట్లేదా అది ఇదని పెట్టినట్టు అది కూడా ఇలాగే ఉంటుందన్నమాట. అంత ఫన్నీ జోక్ నా లైఫ్లో ఫస్ట్ టైం విన్నాను నేను. సో అలా చేసుకోండి తల్లి. ఓకే, అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక వైఫ్ అండ్ హస్బెండ్స్కి వాళ్ళకు కూడా ఒక్కొక్కసారి ఉంటుంది కదండి, ప్రాబ్లం వస్తుంది, సరిగా మాట్లాడకపోవటము, లేకపోతే వాళ్ళ మధ్యలో లవ్ అనేది లేకపోవటము. లవ్ కోసం అయితే అంటే వైఫ్ అండ్ హస్బెండ్ ఉంటారు కొంతమంది, వాళ్ళు ఏంటంటే మాట్లాడుకోరు, ఒక చిన్న మాట ఉంటే కూడా దాన్ని పట్టుకొని చాలా ఎక్కువ ఆలోచించేస్తూ ఉంటారు కదండి, అలాంటి వాళ్ళ కోసం అనమాట ఇది. ఇవి సింగిల్ డిజిట్స్ లాగానే చదవాలమ్మా, అంతేగాని అన్నీ కలిపేసి చదవకూడదు. ఓకే, నేను చాలాసార్లు ఇవి పెట్టేటప్పుడు మీకు నేను చెప్పాను కూడా, 888412128908 ఇవి దీనికోసం. అండ్ ఎవరిదైనా బ్రేకప్ అయ్యి లవ్ని బ్యాక్ తీసుకోవాలనుకుంటే కనుక, బ్రింగ్ లవ్ బ్యాక్ అయితే కనుక ఈ యొక్క హీలింగ్ కోడ్ యూజ్ చేసుకోండి, 38567994. ఇది ఎలా చేయాలంటే పైన మీరు ఒక పారాగ్రాఫ్ లాగా రాసుకోవాలండి. రాసుకున్న తర్వాత కింద ఈ నెంబర్ని 108 టైమ్స్ రాసుకుంటా. అంటే పారాగ్రాఫ్ ఎలా రాసుకోవాలంటే మీరు మీ ఎవరైతే లవ్ ఉన్నారో ఆయన వెనక్కి తిరిగి వచ్చినట్టు, ఆమె వెనక్కి తిరిగి వచ్చినట్టు, మళ్ళీ సంతోషంగా ఉన్నట్టు. కానీ గుర్తుపెట్టుకోండి అమ్మా, ఎప్పుడైనా సరే లవ్ని వెనక్కి తీసుకొచ్చుకోవాలి అని అనుకునే ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకోసం మీరు షాడో వర్క్ చేయాలండి. షాడో వర్క్ అంటే అసలు మీ సైడ్ నుంచి ఏం తప్పు జరిగింది, మీరు ముందు ఒకటి ఏం మాట్లాడుతున్నారు, వెనకాలంటే షాడో చూస్తారు. మన నీడ ఒక రకంగా ఉంటే మనం ఒక రకంగా అది నల్లగా, నెక్స్ట్ వచ్చేసి మన యొక్క మూమెంట్స్ ఎంత క్లియర్గా తెలుస్తాయో దాని అలాగా తెలియవు కదా, అలాగా షాడో అనమాట. మన షాడో ఎలా ఉంటుంది, మనం ఎలా ఉంటాము. ఓకే, అలా షాడో వర్క్స్ ఏవైతే ఉంటాయో, అండ్ షాడో వర్క్ అంటే ఏంటంటే మనం ఒక పర్సన్ ఉన్నారు, ఫర్ ఎగ్జాంపుల్ మీరు మీ ఫ్రెండ్ ఉన్నారనుకోండి, మీ ఫ్రెండ్ ముందు ఒక రకంగా మాట్లాడతారు, మీ ఫ్రెండ్ వెళ్ళిపోయాక తన గురించి ఏదైతే అసలైన మాట మాట్లాడతారో అలాంటి వాటికి షాడో వర్క్స్ చేస్తామన్నమాట. సో ఫస్ట్ అయితే ఇలా మీ లవ్ వెళ్ళిపోవడానికి రీజన్ ఏంటి, ఓకే అండి, అది ఆలోచించండి. ఆలోచించిన తర్వాత అప్పుడు తిరిగి తీసుకొచ్చుకోవాలంటే మళ్ళీ కలిసి ఉంటే హ్యాపీగా ఉండగలమా, 100% సంతోషంగా ఉండగలము, నేను తనతో కలిసి తనకు నచ్చినట్టుగా ఉండగలను, అలా అనుకుంటేనే ఎప్పుడైనా సరే. ఒకసారి యూనివర్స్ వద్దని పక్కకి తీసేసిన వాటిని వెనక్కి తెచ్చుకోవాలంటే మీరు మారాలండి. మీ మాట తను వినట్లేదు అందుకే మీరు వదిలేశారు, ఓకే, మిమ్మల్ని అర్థం చేసుకుంటలే అందుకే వదిలేశారు. ఎప్పుడు లవ్ విషయంలో ఏంటో తెలుసా అండి, మీ మాట తను వినాలి అంటే తన మాట మీరు ఎంత వింటున్నారు, మీ వాళ్ళని తను అర్థం చేసుకోవాలంటే తన వాళ్ళని మీరు ఎంత అర్థం చేసుకున్నారు. ఈ పాయింట్స్, ఆపోజిట్ పాయింట్స్ ఏవైతే మీరు ఎక్స్పెక్ట్ చేసే పాయింట్స్ ఏవైతే ఉన్నాయో ఆ పాయింట్స్ మీలో ఉన్నాయో లేదో చూసుకోండి అమ్మ ఫస్ట్. ఓకే, అలాంటప్పుడు మాత్రమే మీరు ఇలాంటి పనులు చెయ్యండి. ఓకేనా, లవ్ గురించి కానీ మ్యారేజ్ గురించి కానీ ఏదైనా సరే అమ్మ, మీలో కనుక ఆ క్వాలిటీస్ లేకపోతే దయచేసి మీరు మేనిఫెస్టేషన్ చేయకండి, అది ఇంకా బ్యాక్ ఫైర్ అవుతుంది. బ్యాక్ ఫైర్ అయితే ఇంకా వరస్ట్గా తయారవుతుంది లైఫ్ అనమాట. ఓకే, నాకు నచ్చినట్టు తను ఎలా ఉండాలనుకుంటున్నానో అలాగే తనకి నచ్చినట్టు నేను ఉండగలను అనుకుంటేనే చేయండి. ఇవి ఎలా చదవాలంటే 888412128908 ఇలా చదవాలి, 38567994 ఇలా చదవాలండి. యాక్చువల్గా ఇది గ్రాబ్యో కోడ్స్ అంటారనమాట. సో ఇవి చాలా బాగా పనిచేస్తాయి, మీరు ఒకసారి యూజ్ చేసుకోండి. ఇది ఓకే, దీన్ని సెల్ఫ్ ప్రోక్లైమ్డ్ రష్యన్ ఫిజిక్ ఆయన ఎవరైనా ఉన్నారంటే గ్రిగోరీ గ్రాబ్యో అంటారనమాట. ఆయన ఎప్పుడు ఇన్వెంట్ చేశారంటే 1999లోనే వీటిని ఇన్వెంట్ చేశారనమాట. ఇప్పుడు ఈ కోడ్స్ యూజ్ చేయడం వల్ల ఏమవుతుందంటే ఆ పర్సన్స్లో ఉండేటటువంటి ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫీల్డ్ ఏదైతే ఉంటుందో దాని మీద ఇంపాక్ట్ చూపించి హెల్త్ కానివ్వండి, లవ్ కానివ్వండి, ఏదైనా ఎనీ కైండ్ ఆఫ్ థింగ్స్ మీద అది ఉపయోగపడడం, నెక్స్ట్ వచ్చి మారడం, ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి అన్నమాట. సో అది బ్యాక్ స్టోరీ ఏదైనా సరే మీకైతే ఉపయోగపడతాయండి. ఇది ఒకటి లవ్ గురించి, మీ లవ్ వెనక్కి రావడం గురించి, ఒకటి వెళ్ళిపోతే రావాలని కోరుకోవడం, వచ్చిన దాన్ని నిలబెట్టుకోవడానికి దాన్ని. ఓకే, ఇంకా నెక్స్ట్ ఎవరికైతే ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ ఉండదు, అంటే మీ దగ్గర డబ్బులు ఉంటాయి, మీరు జాబ్ చేస్తారు,
కానీ ఇంట్లో వాళ్ళకి ఇచ్చేస్తారు, లేదా మీరు జాబ్ చేస్తారు, మొత్తం ఇంకంటే మీకోసం అంటే ఏది ఖర్చు పెట్టుకోవడానికి లేకుండా అయిపోతుంది. ఇది జీజీ కోడ్ అనమాట ఇది. సో ఇది కూడా అదేనండి, 36577745 ఇలా విడదీస్తే చదవాలమ్మా, 77 అని చదవద్దు. ఆ ఫైనాన్షియల్ ఫ్రీడమ్ కావాలనుకునేటప్పుడు ఈ యొక్క హీలింగ్ కోడ్ ఏదైతే ఉంటుందో మీ లెఫ్ట్ సైడ్ ఆఫ్ బాడీ మీద రాసుకోండి. రాసుకున్న తర్వాత డైలీ చాంటింగ్ చేస్తూ మీరు ఏం ఫీల్ అవ్వాలంటే ఫైనాన్షియల్గా మీకు చాలా ఫ్రీడమ్ దొరికింది, మీకోసం మీరు హ్యాపీగా దేన్నైనా సరే ఖర్చు పెట్టుకోగలుగుతున్నారు అనేసి. దీనికన్నా ముందు మీరు ఇంకొకటి కూడా చెయ్యాలండి. 369 టెక్నిక్ గురించి మాట్లాడి అదే వచ్చేసింది బ్రెయిన్లోకి. 396815 ఇది ఏంటంటే సెల్ఫ్ లవ్ అండి. నేను ఆల్రెడీ సెల్ఫ్ లవ్ కోసం ఫుల్ వీడియో చేశాను, ఒకసారి చూడండి. అది లేకపోతే మీ లైఫ్లో మేనిఫెస్టేషన్స్ అనేవి 100% జరగవు. సెల్ఫ్ లవ్ లేకపోతే 100% ఎవ్వరికి ఇంతవరకు, ఈవెన్ ద మేము కూడా. ఈరోజు నేను ఈ వీడియో మీకు చెప్పడానికి రీజన్ కూడా ఏంటంటే నన్ను నేను సెల్ఫ్ లవ్ చేసుకుంటున్నా. నేను ఎవరి దానికి లైక్ అంటే నేను అదర్స్ వాళ్ళ ఫీలింగ్స్లో బ్రతకాలని నేను అనుకోవట్లేదండి. ఓకే, ఈవెన్ దో మనమైనా సరేనండి, తల్లిదండ్రులు, భర్త, పిల్లలు వాళ్ళ ఫీలింగ్స్లో కూడా బ్రతకాలని ఎప్పుడూ అనుకోకూడదు. మనకంటూ ఒక లైఫ్ ఉంది, భగవంతుడు మనల్ని మన కోసమే సృష్టించాడు. ఓకే, మనం ఈ కర్మ ఏదైతే ఉందో దాన్ని కంప్లీట్ చేసుకుని వెళ్ళడానికే సృష్టించాడు. ఇలా వాళ్ళకి వీళ్ళకి అయ్యో వాళ్ళు ఏమనుకుంటారు, ఇలా ఏమనుకుంటారు, ఇట్లా ఆలోచిస్తే అండి హస్బెండ్ ఏమనుకుంటారు, అత్తగారు ఏమనుకుంటారు, తల్లి ఏమనుకుంటారు, పిల్లలు ఏమనుకుంటారు, మీ జీవితకాలం గడిచిపోతూనే ఉంటుందమ్మా. అందుకే చూడండి, చాలామంది సర్టన్ ఏజ్ అయిపోయిన తర్వాత ఒంటరిగా అయిపోతుంటారు. నాకు కూడా క్లాసెస్లో పాపం వాళ్ళు చెప్పుకుంటూ ఉంటారు. అప్పుడు మేనిఫెస్టేషన్ చేసేది కూడా వేరుగా ఉంటుందండి. నా పిల్లలు బాగుంటే బాగుండు, నా పిల్లలు సుఖంగా ఉంటే బాగుండు, వాళ్ళు సెటిల్ అయితే బాగుండు అనుకుంటారు. కానీ ఆ సెటిల్ అయ్యి కోరుకునే ప్రాసెస్లో వాళ్ళు ఎంత దూరం మీకు నుంచి వెళ్ళిపోతున్నారు అనేది మీరు ఆలోచించరు. నేను అదే అంటాను, ఎవరైనా సరే అండి మేనిఫెస్టేషన్ చేసేటప్పుడు మీ కోరిక మీకు కొన్ని సంవత్సరాల తర్వాత కూడా సంతోషాన్ని ఇస్తుందా, లేకపోతే బాధనిస్తుందా? ఓకే, మీరు ఎవరికైనా డబ్బులు ఇస్తారు, డబ్బులు ఇస్తే అమ్మయ్య నాకు ఈ డబ్బుల నుంచి, ఈ బిజినెస్ నుంచి ఇది వస్తుంది అని నమ్మేసి వేరే వాళ్ళ దగ్గర పెట్టేస్తారు. ఒకవేళ వాళ్ళు కనుక మీకు హ్యాండ్ ఇస్తే అప్పుడు అది ఎంత బాధ అండి. బిజినెస్లో పెట్టేటప్పుడు ఆల్రెడీ నేను ఫేస్ చేశాను అది. సో నా కోరిక అంటే నేను బిజినెస్లో పెట్టాలని ఆలోచించానే కానీ ముందుగా ఏం జరుగుతుంది అనేది నేను ఎప్పుడూ ఆలోచించలేకపోయాను అనమాట. సో ఫర్ దట్ నేను ఏం చెప్తాను అంటే మీరు మేనిఫెస్టేషన్ చేసేటప్పుడు ప్లీజ్ అది మీకు ఉపయోగపడుతుందా లేకపోతే నెక్స్ట్ బాధపడుతుందా అనేది ఆలోచించుకోండి. ఇలా మీకు మధ్య మధ్యలో చాలా గ్రాబ్యూ కోడ్స్ కానీ, స్విచ్ వర్డ్స్ కానీ, స్విచ్ ఫేజెస్ కానీ, ఎనర్జీ సర్కిల్స్ కానీ నేను చెప్తూనే ఉంటానండి. అలాగే కొన్ని టెక్నిక్స్ కూడా చెప్తాను నేను. సో మీరు వాటన్నిటిని హ్యాపీగా ఫాలో అవ్వండి. అండ్ మీ యొక్క వాల్యుబుల్ రెస్పాన్స్ నాకు చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. అడ్వాన్స్డ్ టెక్నిక్స్కి సంబంధించి చెయ్యడం మీకు ఇష్టమా కాదా, లేకపోతే మేము క్లాసెస్లో నేర్చుకుంటామండి, ఇక్కడ అవసరం లేదు, మేము అక్కడే నేర్చుకుంటామని అంటారా? ఎవరు ఎక్కువ మెసేజెస్ అంటే ఎస్ అని పెడతారా, లేదండి క్లాస్లో నేర్చుకుంటాము అనండి. నేను చెప్తున్నాను కదమ్మా, ఇక్కడ చెప్తే మీకు అర్థం కాని వాటినే నేను క్లాసెస్లో చెప్తాను. ఎందుకంటే నేను బ్రెయిన్ సిస్టమ్, నర్వ్ సిస్టము, ఇలా ప్రతిదానికి సంబంధించినటువంటి టెక్నిక్స్ని అడ్వాన్స్డ్ క్లాసెస్లోనే చెప్తామండి. అదేంటంటే ఒక్క రోజులోనూ 2 రోజుల్లోనూ అర్థమయ్యేవి కూడా చాలా ఉండవండి. మనం డే బై డే దాని గురించి కూలంకుశంగా చర్చించుకుంటూ అండ్ నెక్స్ట్ వచ్చేసి ఆ చర్చించినవి ఏవైతే ఉంటాయో వాటి గురించి హోంవర్క్స్ చేపిస్తూ చాలానే చేయాల్సి ఉంటుందండి. అప్పుడు వాళ్ళలో తెలియకుండా హెచ్ఆర్సీఎంలో కానీ, ఎమోషన్స్లో కానీ, ఎనీ కైండ్ ఆఫ్ ఏరియాలో కానీ చాలా చేంజెస్ వస్తూ ఉంటాయన్నమాట. అలాగే మీకు కూడా నేను అన్ని టెక్నిక్స్ చెప్తూ ఉంటాను, మీరేం టెన్షన్ పడొద్దు. నా సైడ్ అయితే నేను చెప్పాలని నేను అనుకుంటున్నానండి. ఇంకా మీ ఇష్టం, మీరు డిసైడ్ చేయండి చెప్పాలా వద్దా అనేది. మీరు నాకు మెసేజెస్లో తెలియచేయండి. అండ్ నా ఒక వీడియోస్ వచ్చిన వెంటనే మీకు తెలియాలంటే నోటిఫికేషన్ని మీరు ఆన్లో పెట్టుకోండి అమ్మా. ఆన్లో పెట్టుకుంటే మీకు వెంటనే మెసేజ్ వస్తుంది. అప్పుడు మీరు ఏవైతే టెక్నిక్స్ ఉన్నాయో మీకు ఏ ఏరియాలో అయినా సరే యూజ్ చేసుకోవాలి, వెంటనే చేసి హ్యాపీగా ఉండండి. దట్స్ ద థింగ్ అండి. సో నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఆల్వేస్ మీ బ్లెస్సింగ్స్ని నాకు ఎప్పుడు ఇలాగే అందిస్తూ ఉండండి. థ్యాంక్ యూ.